అట్లా సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిర్రో లేదో తెల్లారంటే తెల్లారు నుంచే పనులు షురూ చేసి రువ్వడిగా దూసుకుపోతున్నారు కొత్త సర్పంచ్లు. కొందరు కోతులను ఎల్లగొట్టే ఉపాయం చేస్తుంటే కొందరు మురికి కాలువలు సాఫ్ చేస్తున్నారు. కొందరు ఊర్ల రోడ్లకు శంకుబండలు బాదిండ్రు. ధూమ్ ధామ్గా దూసుకుపోతున్నారు కదా. అయితే ఈడ మాత్రము ఒక సర్పంచ్ సాబు ఈ పనులన్నీ చేసుకుంటేనే ఊరందరికీ ఏం చేసిందంటే చూసేయండి మీరే. ఓట్లు వేసి గెలిపించిన ఊరోళ్లకు ఏక్దమ్ ఏక్దమ్ దావత్ ఇచ్చిర్రోల్లా. ఇగో కొత్త సర్పంచ్ సాబు యాటకూర, చికెను, నాటుకోడి పులుసు, కొర్రమేన్లు, ఫ్రాన్స్, పన్నీర్ కర్రీ, బగారా బువ్వ, తెల్లన్నం, సాంబారు, ఆలుగడ్డ కూర, ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఏహే ఎక్కడిది, ఊరోళ్లకు తీర్ కూరలు తీర్ స్వీట్లు పెట్టి అందరికి కడుపు నిండా అన్నం పెట్టిండు. అగ చూడుండ్రి, ఫంక్షన్ అల్లా పెళ్లి భోజనాలు తిన్నట్టే ఊరుకు ఊరంతా పిల్ల పాపలతోని ఆలుమగలు కలిసి వచ్చి ఎట్ల భోజనం చేసిర్రా. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్ సర్పంచి అన్న పేరు సూరజ్ దాస్. చెప్పవే అన్న, ఏ పాటోలు మద్దతు ఇచ్చిర్రు, ఎంత మెజారిటీతో గెలిచినవే, గింత మంచిగా దావత్ ఇచ్చినవు? ఇండిపెండెంట్ గా సర్పంచ్ గా పోటీ చేశాను నేను. అయితే ఎలక్షన్ టైంలో నేను ఒకవేళ గెలిస్తే మా ఊరు అందరికీ భోజనం పెడతాను అని మాట ఇచ్చాను. 624 మెజారిటీ గెలిపించాను. ఒక 2000 మందికి నేను అన్నదానం పెడుతున్నా ఇక్కడ. అబ్బర బిడ్డ, ఇన్నారుల్లా అన్న ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిందట. బంపర్ అంటే బంపర్ మెజార్టీ వచ్చిందట. ఓట్లప్పుడు కూడా అందరికి భోజనం పెడతా అని మాట ఇచ్చిందట. ఇక సంతోషాన్ని అంతా మూటగట్టి ఇగో ఇట్లా భోజనాలు పెట్టిండన్నట్టు. కానీ గెలవంగానే ఓట్లు వేసి గెలిపించిన పబ్లిక్ను చిన్న ఉచ్చకుండా గింతగానం దావత్ పెట్టిందంటే గట్టోడే పోన్రి.